హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ప్రతిరోజులానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఏమేమి అయితే ట్రెండ్ అవుతున్నాయో మీ అందరి కోసం అయితే నేను తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా సోషల్ మీడియాలో ఏమేమి ట్రెండింగ్ లో ఉన్నాయో అవన్నీ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఏంటంటే, ఇక్కడ వచ్చేసి బాణం. మనకు తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏంటనేది. జగన్మోహన్ రెడ్డి అన్ని మా అన్నయ్యే, 30 ఏళ్ళు సీఎం అని చెప్పి ఇప్పుడు బాణం 5 ఏళ్ళకి తట్టబుట్ట సర్దుకొని బెంగళూరు పారిపోయాడు. సో ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఏంటనేది. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని మా అన్నయ్య అని చెప్పేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం చూసి అదే ఎవరైతే అన్నారో ఆ మాట వాళ్ళే అన్ని సర్దేసుకొని 5 ఏళ్ళకి అన్ని సర్దేసుకొని బెంగళూరు వెళ్ళిపోయారని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్టయితే షర్మిలకి చిన్నప్పుడే ఆడుకుంటూ చక్కెర అని చెప్పి యూరియా బస్తాల్లో యూరియా తినిపించి చంపాల్సింది. ఇప్పుడు నాకు ఈ టార్చర్ ఉండేది కాదు. సో మనం అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి క్రిమినల్ థాట్స్ ఉంటాయేమో అంటే మనం నార్మల్ గా చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ చాలా వరకు వాళ్ళ ఇంట్లో ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయినాయో. సో తను మొన్న ఎన్నికల్లో షర్మిల గారు ఒక కీ రోల్ ప్లే చేశారని చెప్పుకోవాలి. తను ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ షర్మిల గారు అని కూడా అందరు అంటున్నారు. సో దానికి సంబంధించింది ఈ మీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నా క్యాంటీన్. మనం గత 5 సంవత్సరాల్లో అయితే అన్నా క్యాంటీన్ అయితే ఏపీలో మనం చూడలేని పరిస్థితి. సో ఇప్పుడు అన్నా క్యాంటీన్ గురించి వచ్చింది మళ్ళీ టాపిక్ ఏంటంటే, మొన్న మనం చూస్తే రీసెంట్ టైమ్స్ లో అన్నా క్యాంటీన్స్ ని మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఇందులో ట్రోల్ చేసే విషయం ఏముంది చెప్పండి. సో అదే అనమాట, 5 రూపాయలకి అన్న క్యాంటీన్స్ లో అంటే పేదలకి భోజనం పెడుతున్నా కూడా దాన్ని కూడా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు. మరి ఇందులో ఏముందో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ చూస్తుంటే సాక్షి పేపర్ మీద నవ్వుతున్న వైఎస్ఆర్ ఫోటో ఎందుకు ఉంటుందో తెలుసా? ఎందుకు? ఆ పేపర్లో రాసే తప్పుడు రాతలు చూస్తే నాకు కూడా నవ్వొస్తుందని సింబాలిక్ గా చెప్తాడు. అంటే రాజశేఖర రెడ్డి గారు సింబాలిక్ గా అందులో రాసేటివి అన్ని అబద్ధాలే అని చెప్పేసి నవ్వుతున్నట్టు ఆ పేపర్ మీద ఫోటో ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ మీమ్ ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్టయితే శ్రీలో ఒకేసారి 8 కొత్త పరిశ్రమలకు భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు, 16 పరిశ్రమలు ప్రారంభించిన సీఎం. సో ఇప్పుడైతే మనకు కరెంట్ ఏపీలో జరుగుతుంది ఏంటంటే, ఏపీ రాజధానిలో అసలు ఎట్లా డెవలప్ చేయాలి, ఎలాంటి పరిశ్రమలు అక్కడ పెట్టాలి, నిధులు ఎట్లా రాబట్టాలి అని చెప్పేసి ఆ దిశగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఆ దిశగానే తన అడుగులు కూడా వేస్తున్నారు. సో దాని గురించి అన్నమాట. దీనిని పెట్టుబడులు తీసుకురావడం, ఉపాధి కల్పించడం అని అంటారు. బహుశా గత 5 ఏళ్లలో మీరు ఇది చూసుండరు. సో మనం లాస్ట్ ఇయర్ ఏపీలో అయితే ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ పరంగా కావచ్చు, పరిశ్రమల పరంగా కావచ్చు, ఈ ఉద్యోగ అవకాశాల దాని గురించే కావచ్చు, ఎక్కడ ఈ 5 సంవత్సరాలు అయితే మనం ఎక్కడ చూడలేదు. సో ఇదే అని చెప్పేసి ఈ మీమ్ ద్వారా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూస్తే 2029లో అధికారంలోకి రావడానికి ఏం చేద్దాం రా. సో అప్పుడు కార్యకర్తలు చెప్తున్నారు అనమాట ఏంటంటే, ప్రజలకి మంచి పని చేద్దామన్నా, పెట్టుబడులు తేవాలన్నా అప్పుడు అంటారనమాట, అరే మనం చేయగలిగేవి చెప్పండి రా అని. సో మనం గత 5 సంవత్సరాలు చూసాం కదా, పెట్టుబడులు తెచ్చింది లేదు. అంటే ప్రజలకి ఓన్లీ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని ద్వారానే 5 సంవత్సరాలు అయితే గడపడం జరిగింది. సో అదనమాట, దాని గురించి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, వైజాగే మా రాజధాని, 3 రాజధానులకే కట్టుబడి ఉంటాం. ఇక్కడ చూస్తే వైజాగ్ ప్రజలు రాఘవ ఉత్తరాంధ్ర 34 అసెంబ్లీ సీట్లలో కేవలం 2 గెలిపించి మొహాన ఉమ్మేసిన వీళ్ళేం మారలే. సో సేమ్ అదే అనమాట. మన గతంలో చూస్తుంటే 3 రాజధానుల అంశం ఎంత చర్చనీయాంశమైందో, స్టిల్ ఇప్పటికి ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు అదే పంతాలో ఉన్నారని చెప్పేసి ఈ మీమ్ అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తుంటే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? లేదండి. కానీ నెక్స్ట్ 5 ఏళ్లలో వచ్చే కంపెనీలన్నీ మా కృషి వల్లే వస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్ ఈ మాట అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నట్టయితే అదు సినిమాలో ఏదైతే ఉందో, సో దాన్ని బేస్ చేసుకొని ఈ మీమ్ని అయితే రెడీ చేయడం జరిగింది. నిజంగానే మనము చూసినట్టయితే గడిచిన 5 సంవత్సరాలలో ఎట్లాంటి అంటే కంపెనీసే కావచ్చు, పెట్టుబడిదారులే కావచ్చు, కనీసం అక్కడ ఉన్న కంపెనీస్ ని కూడా ఉండనివ్వకుండా
పక్క రాష్ట్రాలకు వెళ్ళేలాగా చేశారు. సో కనీసం ఇప్పుడైనా మరి అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ చూస్తున్నట్టయితే, మేము దండం పెట్టి పొమ్మన్నాం, అమర్ రాజా ఉండడానికి వీల్లేదు, కాలుష్యంతో ప్రజా ఆరోగ్యానికి నష్టం, పర్యావరణ రహిత పరిశ్రమలే కావాలి, సజ్జల ఒక్క నిమిషము ఉండొద్దు, సమయం ఇచ్చిన లోపాలను సరిచేసుకోలేదు, అమర్ రాజాని మేమే పొమ్మన్నాం, కియా ప్రతినిధిని బెదిరించిన గోరట్ల మాధవ, కంపెనీలు తెచ్చే మొహాలేనారా మీవి. సో మనం చూసాం కదా, కియా పరిశ్రమ అక్కడ ఏపీలో ఉండేది. సో కియా పరిశ్రమను కూడా వెళ్ళేలాగా అంటే అక్కడ వాళ్ళని భయపెట్టించిన సంఘటనలు అనమాట. చాలా వరకు మనకి న్యూస్ లో చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఇది అంటే ఓవరాల్ గా ఏపీలో గత 5 సంవత్సరాలు ఏమైతే జరిగింది అండ్ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎలా ఉందనేది అయితే మనకి మీమ్స్ ద్వారా బాగా చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రామ పంచాయతీ కార్యాలయము జగన్ ప్రభుత్వంలో డైవర్ట్ చేసిన డబ్బులతో పాటు 14,052 కోట్ల పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం. పంచాయతీకి నిధులెందుకు, రంగులు వేయిస్తే సరిపోతుందిగా. సో ఇదన్నమాట, అట్లా ఉంది. ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని కేటాయించకుండా జస్ట్ రంగులు వేస్తే సరిపోతుంది అని అంటే అప్పట్లో ఏవైతే జరిగినా మనకు తెలుసు. సో దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయడానికి కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్లు, ప్రజల సొమ్ముతోని ఇంటికి రోడ్లు వేయించుకోవడం టూ మచ్ రే. మనం తెలుసు, మనము చాలా వరకు జగన్మోహన్ రెడ్డి తాడపల్లి ప్యాలెస్ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అసలు అది ఆ కంచె కావచ్చు ఏదైతే ఉందో దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, రోడ్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, అసలు లోపల ఫర్నిచర్ ప్రతిదీ కూడా ప్రజల సొమ్మే అని చెప్పి తెలుస్తుంది. మరి ఏంటి అనేది అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ అర్థమైపోతుంది. ప్రజల సొమ్ముని ఎలా దుర్వినియోగం చేశారనేది కూడా ఇక్కడ మనకి చూపెడుతున్నారు. సో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాజకీయాల్లో బూతులు తగ్గాయ్యా, ఏదో తెలియని ఆనందం. సో ఇది అయితే మనం చూసినట్టయితే గత 5 సంవత్సరాలు ఆడ మగ తేడా లేకుండా చాలా మంది నాయకులు అయితే చాలా ఇంకా వాళ్ళు నోరు విప్పితే ఇంకా ఒకలాంటి మాటలు వాళ్ళ నోట్ల నుంచి వచ్చాయి. గత ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత ఆ మాటలు కాస్త తగ్గాయి అని చెప్పేసి అయితే ఈ మీమ్ ద్వారా చెప్తున్నారు. పేటిఎంస్ నువ్వు ఇచ్చే 5 రూపాయలు ఒక్కరోజు మొత్తం తినడానికైనా సరిపోతాయారా జలగన్న, ఈ 15 రూపాయలు తీసుకొని 3 పూటల అన్నా క్యాంటీన్ లో తిను. సో ఇక్కడ ఏంటంటే పేటిఎంస్కి అంటే పేటిఎం బ్యాచ్ అని కొంతమందిని మనము చూస్తాము. సో వాళ్ళకి ఇచ్చేదాంతో పోలిస్తే అంటే అన్నా క్యాంటీన్స్ లో చాలా తక్కువ రేట్ కి పేద ప్రజలు తినడానికి మనకి ఆ సదుపాయం అయితే కల్పించారు. సో అక్కడ తిన్ను నువ్వు అన్నట్టుగా పేటిఎం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు మరి అనిపిస్తుంది ఈ మీమ్ అయితే. అండ్ ఇక్కడ చూసినట్టయితే జగన్ పాపమే కార్మికుల పాలిటి శాపం. ఏదైతే అచ్యుతాపురంలో జరిగిందో అక్కడ ఫార్మసీలో రియాక్టర్ ఏదైతే పేలిందో అక్కడ చాలా మంది చనిపోవడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి అచ్యుతాపురం సెచ్ ప్రమాదానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత థర్డ్ పార్టీతో సేఫ్టీ ఆడిట్ అన్నాడు. లోపాలు గుర్తించిన కంపెనీలతో లాలూచి పడి కాసులు దండుకున్నాడు. ఫలితమే నేడు ఎసెన్షియా పరిశ్రమ ప్రమాదం, అంతకు ముందు 15 ప్రమాదాలు. సో ఇక్కడ వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలు మాత్రమే, అంతకు ముందు కూడా ప్రమాదాలు జరిగినాయి అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. సో ఇది అంటే ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మి ప్రభుత్వాన్ని తీసుకొస్తే కానీ ఆ ప్రభుత్వాలు మాత్రం లంచాలకి ఈ తప్పుడు మార్గంలో అవినీతికి పాల్పడి డబ్బులు దండుకోవడానికి ఉందేమో అనిపించేలాగా అప్పుడు ప్రభుత్వం ఉండే. మరి ఇప్పటికైనా మరి వాళ్ళలో మార్పు వస్తుందేమో అని చూడాలి. తాడేపల్లి జగన్ ప్యాలెస్ చుట్టూ కట్టిన కంచెకే ఖర్చు పెట్టిన ప్రజాధనం 3,25,00,000. ఎందుకు ఓడిపోయానో అర్థం కావట్లేదని ఇంకోసారి అనకు బాగోదు. సో ఇట్లా అన్నమాట, ప్రజా ధనాన్ని తన సొంత ప్రయోజనాల కోసం తన ఇంటికి కంచె కట్టుకోవడానికి అప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిని కట్టుకోవడానికి ప్రజా సొమ్ముని ఎంతలా ఖర్చు చేశారో మనం చూడొచ్చు. సో దానికి సంబంధించిన మీమ్ ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే విమానాలు నడుపుతామమ్మా విమానాలు, గన్నవరం టు బెంగళూరు ప్రతి శుక్రవారం మాత్రమే ఈ వెసులుబాటు. మనం చూస్తున్నట్టయితే ఎవ్రీ ఫ్రైడే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు. సో దానికి సంబంధించింది ఈ మీమ్ అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే అసలు ఇది మనం చూడొచ్చు, దువ్వెన
సో దీన్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు దేని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అనేది. మనం ఇక్కడ చూస్తుంటే దివ్వెల మాధురి ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారు, సో వీళ్ళిద్దరిది దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నదే. సో ఇప్పుడు మనకి ఉన్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వైసీపీ అయితే ఒక నిర్ణయం తీసుకుంది, తన మీద వేటు వేయడం అంటే దువ్వాడ శ్రీనివాస్ మీద వేటు వేయడానికి కూడా సిద్ధమైనట్టు మరి తెలుస్తుంది. మరి ఏమవుతుందో చూడాలి. ఇక్కడ చూస్తే జనం సొమ్ముతో జగన్ జల్సాలు, ఎగ్ పఫ్లకి 3.6 కోట్లు, గ్రైనైట్ రాళ్ల పైన పేర్ల కోసం 700 కోట్లు, పాస్బుక్లపై ఫోటోల కోసం 13 కోట్లు, ఋషికొండ ప్యాలెస్ కోసం 600 కోట్లు, సొంతింటి కోసం 3.5 కోట్లు, ఎలుకలు పట్టేందుకు 1.36 కోట్లు. అసలు మరి కోట్ల అన్ని కూడా కోట్లలోనే తను ఖర్చు చేశారు. మరి ప్రజాధనాన్ని ఇంతలా ఖర్చు చేస్తుంటే తను ఎందుకు ఓడిపోయాను అనేది ప్రతిసారి తను వేసుకుంటున్న ప్రశ్న. సో ప్రతిసారి ప్రజలైతే అమాయకంగా ఉండరు కదా, ఏదో ఒకసారి వాళ్ళలో కూడా ఆలోచనలు వేస్తూ ఉంటాయి కదా. సో ఈసారి వాళ్ళు ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే వై నాట్ 175, మనకు తెలుసు 175 అని ఎప్పుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారని. వై నాట్ కుప్పం, మంగళగిరి, పిఠాపురం, వై నాట్ ప్రతిపక్ష హోదా అండ్ వై నాట్ ఎగ్ పఫ్స్. సో ఇప్పుడైతే ఈ ఎగ్ పఫ్స్ అనేది బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎగ్ పఫ్స్ కోసమే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే లిక్కర్ స్కామ్ లో ఆ నలుగురు, సో ఇక్కడ అయితే వాస్తవ్ రెడ్డి, ముదిన్ రెడ్డి గారు మధ్యలో ఉన్నారు. మరి ఈ పక్క ఇది ఇంకా అది ఎవరనేది మీకే వదిలేస్తున్నాను. సో దీంతో అయితే మనకి అర్థమవుతుంది ఆ నలుగురు ఎవరనేది. అండ్ ఇక్కడ చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 5 ఏళ్లలో తాడపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్ల ఖర్చు 3,62,56,700. సో ఏడాదికి 72,51,340 రూపాయలు. పఫ్లను తిన్నది ఎంత అంటే మొత్తం 5 సంవత్సరాల్లో తిన్న పఫ్లు ఎంత అంటే 18,12,835 పఫ్లను తిన్నారనమాట 5 సంవత్సరాలలో. అసలు ఇది మామూలు విషయం కాదు. ఎగ్ పఫ్లకు వచ్చి ఎంత ఉంటే ఇంకా కర్రీ పఫ్లు ఎన్ని మెక్కారో. జనం సొమ్ము నాకేయడంలో జలగను తర్వాత ఎవరైనా. సో ఇదనమాట ఎగ్ పఫ్ల ఖర్చు. మీరు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతుంది. సో అట్లా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూస్తే తాడపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్ల ఖర్చు 3.6 కోట్లు. టమాటో సాస్ల బిల్లు చెప్తే ఏమైపోతారో అంటే ఎగ్ పఫ్లు తినేటప్పుడు, కర్రీ పఫ్లు తినేటప్పుడు మనం సాస్ వేసుకొని తింటాం కదా, మరి ఆ సాస్ ఖర్చు చెప్తే ఎంత అవుతుంది అని చెప్పేసి మేము అర్థం అనమాట. అండ్ ఇక్కడ చూస్తే గడిచిన 5 ఏళ్లలో తాడపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్లకి పెట్టిన ఖర్చు 3,62,00,000. మొత్తంగా 5 ఏళ్లలో 18,12,855 పఫ్లు తిన్నారు. ఏదో సరదాకి చెప్పుంటారు, మనిషి అనేవాడు అన్ని తింటాడా అంటే సరదా కాదు గజ్జి, నిజంగానే అన్ని తిన్నారంట. మరి నిజంగానే తిన్నారా లేదనేది మనకు తెలీదు. మరి వార్తలు మాత్రం ఇలా వస్తున్నాయి. సో ఇక్కడ ఇదంటే వాడు రోజు అన్నం తిన్నాడంట, మరి ఎగ్ పఫ్లు తింటాడంట. సో ఇప్పుడైతే ఎగ్ పఫ్ల ట్రెండే నడుస్తుంది మొత్తం సోషల్ మీడియాలో. సో ఇది మా జలగన్న ఓడిపోయాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ 77 రోజుల్లో 76,461 ఎగ్ పఫ్లు తినిండేవాడు. అదనమాట మొత్తం ఎగ్ పఫ్ల గురించి మనకి ఈ రోజు మాత్రం ట్రెండింగ్ లో, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి మాత్రం మొత్తం ఎగ్ పఫ్సే. రైట్. సో ఇదండి మనకి సోషల్ మీడియాలో ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న విషయాలు, మీమ్స్ ఏంటంటే సో ఇవి. సో మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై.